బీటెక్‌లో ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వం ఫీజు రియంబర్స్‌మెంట్ ఇచ్చి ఎక్కువ కాలేజీలకు అనుమతులు ఇచ్చేసేసి ఎవరికి వాళ్ళకి ఫీజు రియంబర్స్‌మెంట్ వస్తుంది కాబట్టి పిల్లలను పంపించి తల్లిదండ్రులు వదిలేస్తే వాళ్ళు వెళ్ళి సినిమాలు షికారు చేసి చాలామంది విద్యార్థులు తప్పుదారున పడుతున్న సమాచారం ఇటీవల కాలంలో వార్తలు కొన్ని సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి కాలేజీల్లో పిల్లల్ని చేర్పిస్తుంటే అలాంటి కాలేజీలు విద్యార్థులు కానీ తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి? అంటే ఈ కాలేజీలో చేర్చవచ్చు, ఈ కాలేజీలో చేర్చకూడదని ఐడెంటిఫై ఎలా చేస్తారు? అంటే వాళ్ళకి ప్రత్యేకంగా గవర్నమెంట్కి సంబంధించి గుర్తింపుగా ఏదన్నా ఇప్పుడు మీరు చెప్పినట్టు అటానమస్ ఇలాంటివి వస్తేనే నెంబర్ 1 కాలేజీ లేకపోతే మంచి కాలేజీ కాదని. కొన్ని లెగసీ అంటే కాలేజ్ ఎస్టాబ్లిష్ అయ్యి 17 ఇయర్స్ అండ్ మ్యాథ్స్ అక్రిడేషన్ వీటన్ని బేసిస్ మీద అండ్ గవర్నమెంట్ నుంచి కూడా యూజీసీ బాడీ నుంచి కూడా ఒక ఇన్స్పెక్షన్ వచ్చి ఇక్కడ ఎలాంటి రిసోర్సెస్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ ఫ్యాకల్టీ వైజ్ కానీ వీటన్నిటి మీద మ్యాథ్స్ అనే ఒక గ్రేడ్ కూడా వచ్చి అండ్ ఫైనల్ గా ఆ గ్రేడ్ బేసిస్ మీద అటానమస్ వస్తుంది. కొన్ని కాలేజెస్ యాక్చువల్గా ఇప్పుడు చాలా వరకు మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నిటి 2020 అకార్డింగ్ టు అన్ని కాలేజెస్ ఒక పర్టికులర్ యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్ ఆ యూనివర్సిటీ చెప్పింది ఫాలో అవ్వాలి అంటే ఆ కాలేజ్ లో ఉన్న స్టూడెంట్స్ అంటే ఆ కాలేజ్ లో జాయిన్ అయిన స్టూడెంట్స్ మాత్రం ఆ లొకాలిటీలో ఉన్న స్టూడెంట్సే కదా, వాళ్ళు ఆ కాలేజ్ వాళ్ళు యూనివర్సిటీకే కట్టుబడి ఉన్నారు, రిస్ట్రిక్టెడ్ అయి ఉన్నారు, ఇంకా ఏం బెటర్ గా చేయలేకపోతున్నారు, జస్టిస్ చేయలేకపోతున్నారు అక్కడ ఉన్న లొకాలిటీ స్టూడెంట్స్ కి. అంటే ఇప్పుడు కాంటెక్స్ట్ బట్టి అంటే లొకేషన్ బట్టి సమ్ కాలేజెస్ కెన్ గో బియాండ్ ద కరికులం అండ్ సమ్ కాలేజెస్ కెన్ కట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద కరికులం. సో ఒక అటానమీ వస్తేనే అది చేయగలరు అండ్ ఆ అటానమీ వస్తేనే ఎఫెక్టివ్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఈ హైయర్ ఎడ్యుకేషన్ బెటర్ గా ఉంటుంది అని చెప్పి అకార్డింగ్ టు ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇట్ హ్యాస్ సజెస్టెడ్ UGC and the AICT that make sure a lot of colleges really go to that autonomous status in due course of time. Very soon అన్ని కాలేజెస్ కూడా autonomous కి వెళ్ళాలి అని చెప్పి అనడం వల్ల ఇప్పుడు చూస్తే మీరు autonomous రేట్ ఇంక్రీజ్ అయింది. ఒకప్పుడు ఏదో 1-2 కాలేజెస్ autonomous ఉంది, ఇప్పుడు అన్ని కాలేజెస్ autonomous వస్తుంది. సో ఇప్పుడు అన్ని అఫిలియేటెడ్ ఉన్నప్పటికీ ఇప్పుడు అన్ని autonomous ఉన్నప్పటికీ మరి ఏంటి డిఫరెన్స్ అంటే తప్పుదారిలో లేకుండా స్టూడెంట్స్ రైట్ డైరెక్షన్ లో ఉంటారా అన్నది ఏంటి కన్ఫర్మేషన్ అంటే మీరు అక్కడ ఉన్న మేనేజ్మెంట్ బట్టి ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి ఎలాంటి సొసైటీలో. ఎందుకంటే మేనేజ్మెంట్ ఇస్ ద కీ పార్ట్. ప్రిన్సిపల్ అవ్వండి, ఫ్యాకల్టీ అవ్వండి, సెక్యూరిటీ అవ్వండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ హాస్టల్ అవ్వండి, ఫుడ్ అవ్వండి, అన్ని కూడా దీస్ ఆర్ ఆల్ టెంపరరీ థింగ్స్. ఒక పీరియడ్ ఆఫ్ టైం చేంజ్ అవుతాయి, బట్ మేనేజ్మెంట్ చేంజ్ అవుతుందా నెక్స్ట్ ఆ మేనేజ్మెంట్ ఒకవేళ ఒక జనరేషన్ అయిపోయినా నెక్స్ట్ జనరేషన్ అలా పాస్ ఆన్ చేస్తూ ఉండడం లేదా వేరే వాళ్ళకి ఇచ్చేదే కానీ ఒక మేనేజ్మెంట్ అనేది మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో చేంజ్ అవ్వదు. సో అలాంటప్పుడు మీరు ఎవరిని డిపెండ్ అయ్యి మీరు ఒక స్టూడెంట్ ని జాయిన్ చేయాలి అంటే రియల్లీ ఆ మేనేజ్మెంట్ ఎంత ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళు ఎంత పట్టించుకుంటున్నారు, వాళ్ళ ఫోకస్ ఎంత ఉంది రెగ్యులర్ గా, వాళ్ళు అందుబాటులో ఉన్నారా లేదా అన్న దాని మీద మీరు డెసిషన్. నెంబర్ 2 థింగ్, అటానమస్ కాలేజెస్ లో వచ్చిన ఒక బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ అండ్ బిగ్గెస్ట్ కన్సర్న్ ఇస్ దట్ ఎగ్జామినేషన్స్ అనేవి కంప్లీట్ గా విల్ బీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కాలేజ్ విత్ అటానమస్ స్టేటస్. సో అలాంటప్పుడు ఎగ్జామినేషన్స్ లో ఏ మాత్రం నెగ్లిజెన్స్ ఉన్నా, ఏ మాత్రం ఈజీగా చేసేసినా ఇంకా ఎడ్యుకేషన్ లో కరప్షన్ వచ్చింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్ డ్యామేజ్ అయింది. సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే స్టార్టింగ్ లో పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అటానమస్ కదా వాడికి మార్క్స్ వేస్తారు, వాడు కూడా మాకు డిగ్రీ వస్తుంది కదా, పాస్ అయిపోతాం కదా అంటారు. అంటే అదొక మీరు నాకు పర్సనలీ తెలియకి క్వశ్చన్ అడుగుతున్నారు. కానీ ఎగ్జామినేషన్స్ అనేది ఎప్పుడైనా నుంచి కాలేజ్ వరకు ఎగ్జామినేషన్స్ అనేది మీకెంత నాలెడ్జ్ ఉంది, మీరు ఎంతవరకు కేపబిలిటీ అని తెలుసుకోవడానికి చేసి ఒక చెప్పి, సో అది ప్రాపర్ వేలో కరెక్ట్ వేలో వెళ్తేనే ఓకే నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగాను అని మనం
మనకి ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ తెలిస్తే అప్పుడు మనం నెక్స్ట్ కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి, మనం ఇంకా బెటర్ గా ఏం చేయాలి అన్నది తెలుస్తుంది. దీనివల్ల ఇదే మైండ్ సెట్, ఇదే యాటిట్యూడ్ రేపు జాబ్ లో కూడా అప్లై అవుతుంది. జాబ్ లో ఎవ్రీడే ఇస్ అన్ ఎగ్జామ్, ఎవ్రీడే యూ హ్యావ్ టు రైట్ అన్ ఎగ్జామ్. ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, ఒక టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్ లో ఎట్లా సాల్వ్ చేసే ఇష్యూ అంటారు. అంటే అది సాల్వ్ చేయడం వల్ల మీకు నాలెడ్జ్ ఉండాలి కదా, చేయలేకపోతే మీకు లేనట్టు చెక్ చేస్తారు. సో ఎవ్రీడే నువ్వు ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి, ఒక ప్రాజెక్ట్ ని టాస్క్ ఫేస్ చేయాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ అండ్ యూ నీడ్ టు కీప్ దట్ నాలెడ్జ్. సో ఆల్మోస్ట్ ఎవ్రీడే యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్. అలాంటి మైండ్ సెట్ రావాలి అంటే ఈ ఇప్పుడు కాలేజ్ లెవెల్ ఎగ్జామినేషన్స్ అంతే సీరియస్ గా, అంతే రైట్ వేలో ఫాలో అయ్యి మీరు ఎగ్జామ్ ని ప్రెసెంట్ చేసి మార్క్స్ తెచ్చుకోగలిగితే దట్ ఈస్ ద ఇండికేషన్. ఎందుకంటే కంపెనీస్ మీకు అకాడమిక్ పర్సంటేజ్ ఇంత ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి అది ఇండికేషన్, మీకు ఇంత నాలెడ్జ్ ఉండాలి. అదే అది కరెక్ట్ ఎత్తుకు వచ్చింది అనుకోండి, వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళు ఈ కాలేజ్ లో ఇట్లా కరెక్ట్ ఎత్తు వస్తుందంటే కన్సిడర్ వచ్చేది. ఒకవేళ తెలియక సరే కాలేజ్ లో జరుగుతుందని తెలియక తీసుకున్నా వాళ్ళు జాబ్ లో జాయిన్ అయితే ఎక్స్పెక్టేషన్స్ వేరేలా ఉంటాయి. ఓ వీడికి 90% వచ్చింది కదా, వీడికి ప్రాజెక్ట్ ఇలానే చేస్తాను, వాళ్ళు చేస్తారా, చేయలేదు. ఎందుకంటే అది జెన్యూన్ గా వాళ్ళ నాలెడ్జ్ లో వచ్చిన మార్క్స్. సో దట్ ఈస్ వై ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ autonomous colleges need to take these examinations very seriously. And స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆ ఎగ్జామినేషన్స్ ని వాళ్ళ ఓన్ కష్టంతో, వాళ్ళ ఓన్ నాలెడ్జ్ తో ప్రూవ్ అవ్వాలి అన్న మైండ్ సెట్ పేరెంట్స్ స్టూడెంట్స్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇన్స్టిట్యూషన్స్, అటానమస్ కాలేజెస్ కూడా ఆ పవర్ ని మిస్యూజ్ చేసుకోకుండా, అంటారు కదా విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, అంతే రెస్పాన్సిబుల్ గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకుంటే it is actually making the best use of it. So those are the two things I can think of. వాళ్ళకి చెప్పాలి అని చెప్పి she is even thinking of starting small, like నేను వీడియోస్ అయినా రికార్డ్ చేసి ఇస్తాను పిల్లలకి, తర్వాత లాస్ట్ అవర్స్ చూపిస్తాను. సో our involvement in education is to the fullest అండి. నుంచి అసలు వేరే ఫోకస్ లేదు, ఎందుకంటే మాకు ఒక సాటిస్ఫాక్షన్ అంటే మేము రాత్రిగా పడుకునే ముందు సాటిస్ఫాక్షన్ తో పడుకోవాలి. మంచి పిల్లలకి మంచి అట్ ద సేమ్ టైం పొద్దునే లేచిన అంటే కూడా ఈ రోజు ఏం వర్క్ అన్నట్టు ఆ ఫాదర్ తో కూడా డిస్కషన్ అంటే ఓకే ఏం జరుగుతుంది కాలేజ్. ఎవ్రీడే నేను ఒక బాస్ మేనేజర్ అప్డేట్ చేస్తుంటే అప్డేట్ చేస్తాను. ఎందుకంటే సార్ మా ఫాదర్ ఎట్లా అంటే ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా కానీ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ లో మాక్సిమం నేను ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి వెరీ మచ్ ఇన్వాల్వ్ అంటారు. ఇక్కడ ఏ కంపెనీలు ప్రయత్నింది, ఎంతమంది క్యాంపస్ ఉంటారు, ఎన్ని క్యాంపస్ ఉంటారు, మన కాలేజీలో చదువుకున్న విద్యార్థులు హైయెస్ట్ సాలరీ కానీ హైయెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఇంతకుముందు ప్రీవియస్ డేటా నేను ఎక్కువ పర్టికులర్గా చూసేదండి. in terms of highest package, highest salary, roughly about more than 6 plus అట్లా ఉంది. వాళ్ళు ఇనిషియల్ కాలేజ్ వెళ్ళేటప్పటికి ఫస్ట్ జాబ్. బట్ ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏమైందంటే అండి, జాబ్ కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఆన్లైన్ లోనే స్క్రీనింగ్ స్టార్ట్ చేయడము, ఆన్లైన్ లోనే ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ, తర్వాత మెయిన్ కంపెనీ చేసి అక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ఇలా జరుగుతుంది. సో కాలేజెస్ కి అదే నేను చెప్పినట్టు కాలేజెస్ కి ఇండివిజువల్ గా ఒక మంచి స్టూడెంట్స్, టాలెంటెడ్ స్టూడెంట్స్ ప్రిపేర్ చేయడమే మెయిన్ రెస్పాన్సిబిలిటీ. అలా చేశారు అంటే వాళ్ళు మల్టిపుల్ కంపెనీస్ కి వాళ్ళు రెడీగా ప్రిపేర్ తో ఉంటారు. కంపెనీస్ కూడా అట్లా మేము ఈ కాలేజ్ నుంచి హైర్ చేసుకుంటామని కాకుండా టాలెంటెడ్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఎక్కడి నుంచైనా కానీ వాళ్ళకి మంచి రెజ్యూమేలో ఒక ప్రాజెక్ట్ సర్టిఫికేషన్ కానీ ఉంది అండ్ వాళ్ళ ప్రోగ్రామింగ్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే దే రెడీ టు యాక్ట్, దే రెడీ టు ఇంటర్వ్యూ. సో మా ఫోకస్ అంతా కూడా అట్లానే ఉందండి. ఈ గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేంజ్ వల్ల స్టూడెంట్స్ AWS, Red Hat, Oracle, Salesforce, IBM, Cisco, UiPath, all these certifications వాళ్ళందరికీ ఎంబీఎస్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ ఒక కైండ్ ఆఫ్ ఆల్రెడీ మా కాలేజ్ ఎలా ఉంది స్టూడెంట్స్ అని చెప్పిన ఈ సర్టిఫికేషన్ చేంజ్ తర్వాత వాళ్ళకి
గివింగ్ as the platform for even campus interviews కూడా అంటే కెరియర్ పోర్టల్ లాగా వాళ్ళు యాక్సెస్ ఇస్తారు. సో ఎప్పుడైతే ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయో ఈ సర్టిఫికేషన్ స్పేస్ ఉన్న బికాస్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ నాకున్న కనెక్షన్స్ తో ఐఎమ్ ఆల్సో లైక్ రీచింగ్ అవుట్ టు డిఫరెంట్ పీపుల్. మన దగ్గర మన కాలేజ్ అలమ్నై కానివ్వండి, లేకపోతే కొత్త వాళ్ళు పరిచయం అవుతుంది, కొత్త వాళ్ళు కానివ్వండి, ఎవ్రీబడి ఆర్ లైక్ ఇప్పుడు ఎస్పెషల్లీ అటానమస్ బ్యాక్ అండ్ ఆల్సో ఎగ్జిస్టింగ్ బ్యాచెస్ ఫినిష్ చేసి సర్టిఫికేషన్స్ మాకు చెప్పండి, మాకు అప్డేట్ చేస్తూ ఉండండి. విల్ డెఫినెట్లీ పుట్ దెమ్ టు గుడ్ ఆపర్చునిటీస్, ఇంటర్న్షిప్ వైస్ కానీ ఫుల్ టైమ్ వైస్ అని చెప్తున్నారు. సో ఇఫ్ యువర్ ఫోకస్ ఇస్ రియల్లీ ఆన్ ద ప్రిపరేషన్, స్టూడెంట్స్ మంచిగా ప్రిపేర్ చేస్తే ఇందాక చెప్పినట్టు ఆటోమేటిక్ గా ప్లేస్మెంట్స్ ఇస్ ద రిజల్ట్. అది వాళ్ళకి ఇమీడియట్ గా థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయితే అది బెస్ట్ కేస్ సినారియో. లేదు కొంచెం డిలే అయినా కానీ వాళ్ళకున్న ఒక కాన్ఫిడెన్స్ కి, వాళ్ళకున్న ఒక నాలెడ్జ్ కి డెఫినెట్ గా వస్తుంది అని వాళ్ళకే ఉంటుంది. సో దట్స్ హౌ వీఆర్ మేకింగ్ షూర్ దేర్ ఆర్ లైక్ 100% ప్లేస్మెంట్స్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. ద ఓన్లీ థింగ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇస్ స్టూడెంట్స్ డెడికేషన్. ఇందాక చెప్పిన కేటగిరీస్ లో థర్డ్ కేటగిరీ మనం ఏది చేసినా కానీ రెస్పాన్స్ అవ్వకపోతే ఆ స్టూడెంట్స్ కి కొంచెము తక్కువే ఉంటది లైఫ్. యాజమాన్యం మంచి శ్రద్ధగా చదువుతూ అనుభవం ఉన్న వాళ్ళు ఉండి, ఫ్యాకల్టీ అనుభవం ఉన్న వాళ్ళు ఉండి, స్టూడెంట్ శ్రద్ధ లేకపోతే ఆ శ్రద్ధ డిసిప్లిన్ తీసుకురావడం కూడా మాక్సిమం ట్రై చేస్తాను. వాళ్ళ ఫోకస్ చేస్తాను అని చెప్పి వదిలేదు. ఇట్లానే నేను పర్సనల్ గా క్లాసెస్కి వెళ్ళి వాళ్ళకి ఇంపార్టెన్స్ చెప్తుంటాను. వాళ్ళకి ఒకవేళ జాబ్ రాకపోతే ఎట్లా ఉంటుంది లైఫ్, రిగ్రెట్ ఎలా ఫీల్ అవుతారు, ఇలా చాలా సార్లు ఇంపాక్ట్ అవుతూ మాట్లాడుతూనే ఉంటాను. కానీ అన్ని దేనికి కూడా కొంచెం రెస్పాండ్ అవ్వకపోకుండా ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఉంటేనే వాళ్ళకి కొంత తక్కువ అవుతుంది. మాక్సిమం ఫోకస్ అయితే అందరు స్టూడెంట్స్ మీద ఉంటుంది, అంత పుష్ ఉంటుంది. ఇట్స్ స్టూడెంట్స్ సైడ్ అండ్ పేరెంట్స్ సైడ్ కూడా అంతే కమిటెడ్ గా ఉన్న వాళ్ళు ఫాస్ట్ గా ముందుకు వెళ్తారు. ఇప్పుడు స్టూడెంట్స్ క్లాస్ ఉంటారు మేడం, క్లాసులో 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. 100 మందిలో టాపర్స్ ఒక 2-3 ఉంటారు. ఈ టీచర్స్ కూడా 10 మంది 20 మంది మీద ఫోకస్ పెడతారు. ఎవ్రీ స్టూడెంట్ ని ఫోకస్ పెట్టి ఒకవేళ ఈ సరిగా ప్రవర్తించకుండా, కాలేజీకి రాకుండా బయట తిరగడం, ఇలాంటి వాళ్ళని మీ దృష్టికి ఏమైనా తీసుకొస్తారు మీకు తెలుసుకున్న వాళ్ళు, లేకపోతే వాళ్ళు చెప్పినా కూడా విన్న పక్షంలో మీ దృష్టికి తీసుకొస్తుంటారు? డెఫినెట్ గా అండి. వాళ్ళు తీసుకురాకముందే నేను కూడా అసలు అడుగుతుంటాను. సార్ చైర్మన్ సార్ కూడా అసలు ఎవ్రీ టైం రిజల్ట్ వచ్చినప్పుడు రిజల్ట్ అనాలిసిస్ తీపిస్తారు. ఎంతమంది స్టూడెంట్స్ పాస్ పర్సెంటేజ్ ఉంది, ఎంతమంది బ్యాక్ లాగ్స్ ఉన్నాయి, ఎట్లా ఉంది ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది. అయితే సేమ్ టైం అటెండెన్స్ కూడా మేము తెప్పిస్తూ ఉంటాము. రెగ్యులర్ అటెండెన్స్ ఎట్లా ఉంది, ఏమైనా ఒక్కొక్క క్లాస్ కి అటెండెన్స్ డిఫరెన్స్ ఉందా, అంటే ఈ రోజు కాలేజ్కి వచ్చాడు, ఫస్ట్ అవర్ ఉన్నాడు, సెకండ్ అవర్ లేదు, ఆఫ్టర్నూన్ లేదు, అట్లా క్లాస్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ అటెండెన్స్ మానిటరింగ్ ఉంటుంది. అండ్ నేను పర్సనల్ గా ఫ్యాకల్టీతో కూడా ఇంటరాక్ట్ అయ్యి మిడ్ మార్క్స్ అప్పుడు కానీ, స్లిప్ టెస్ట్ అప్పుడు కానీ ఎట్లా ఉంది ఇయర్ పర్ఫార్మెన్స్, స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు ఫస్ట్ వీక్, తర్వాత బుక్స్ ఇండివిజువల్ బుక్స్ తెచ్చుకుంటున్నారా, లేదు కొంతమంది ఇట్లా లైన్ లో అంటే ప్రాపర్ గా రెస్పాండ్ అవుతారు క్లాస్ అంటే నేను వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వడం. సో ఇట్లా మాక్సిమం అదే అందరు స్టూడెంట్స్ మీద ఫోకస్ ఉంటుంది. ఇండివిజువల్ గా టీచర్స్ ఉంటుంది. ఎవ్రీ టీచర్ ఇస్ లైక్ ఎ మెంటర్ ఫర్ 10 to 20 స్టూడెంట్స్. మెంటర్స్ కి అసైన్ చేస్తాం. సో వాళ్ళు పర్సనల్ గా 20 స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఎలా ఉంది అని చెప్పి చెక్ చేయడం జరుగుతుంది. అండ్ హెచ్ఓడికి రిపోర్ట్ చేస్తారు, హెచ్ఓడికి అకాడమిక్ డీన్ కి రిపోర్ట్ చేస్తారు. అండ్ డీన్ త్రూ నేను కూడా ఇంకా ఫర్దర్ అప్డేట్స్ తీసుకుంటున్నా. సో అట్లా అందరు స్టూడెంట్స్ అయితే మీదైతే అటెన్షన్ ఉంటుందండి. అటెన్షన్ ఉంటుంది, వాళ్ళు డిసిప్లిన్ గానే ఉంటారు. ఏంటంటే గ్రాస్పింగ్, కొంచెం మనం చెప్పేది, మనం చేసే సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అయినా కానీ, ప్రోగ్రామింగ్ ఓరియంటేషన్ కానీ గ్రాస్పింగ్ ఉంటే వాళ్ళు ఫాస్ట్ పికప్ అయిన ఎక్స్ప్లెయిన్ ఛాన్సెస్ ఉంటుంది. బట్ అటెన్షన్ ఉంటుంది, 100% అటెన్షన్ ఎవ్రీబడి. ఇప్పుడు స్టూడెంట్స్ మీరు చెప్పారు ఎవరి స్టూడెంట్ 20 మెంబర్స్. ఈ స్టూడెంట్స్ లో పేరెంట్స్ తో ఏమన్నా మీరు ఇంటాక్ట్ అవుతుంటారా? బ్యాడ్ స్టూడెంట్ ఉన్నాడు, మేము ఫ్యాకల్టీ చెప్పారు, మీరు చెప్పారు, ఎవరు వెళ్ళిపోలేదు. తల్లిదండ్రులకి మీరు ఏమైనా ఇన్ఫార్మ్ చేస్తుంటారు మీ బాబు పరిస్థితి ఎలా ఉంది?
ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ అటెండెన్స్ సరిగ్గా లేకపోయినా లేకపోతే వాళ్ళ మార్క్స్ ఎట్లా ఉన్నాయో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాకా అలా కొంచెం మాన్యువల్ గా మేము ఫోన్ ఫాలోఅప్స్ చేయడం ఉన్నా. నెక్స్ట్ ఇప్పుడు మేము అటానమస్ బ్యాచ్ న్యూ బ్యాచ్ ఆన్వర్డ్స్ వీఆర్ స్టార్టింగ్ అప్ విత్ సాఫ్ట్వేర్ which is we should give real time updates to parents. వాళ్ళు ఈ రోజు క్లాస్కి వచ్చారా రాలేదా, వాళ్ళకి మార్క్స్ ఎట్లా వచ్చింది, ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నామా, లేకపోతే ఫీ దిగుతున్నా, ఆల్ ఆఫ్ దిస్ రియల్ టైమ్ అప్డేట్స్ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఓన్లీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ మార్చేయడమో లేదా పిల్లలు వేరే వాళ్ళ నెంబర్స్ ఇవ్వడమో అడ్మిషన్ లో అలాంటి వాటి వల్ల మేము కూడా కొంచెం ఇష్యూ ఫేస్ చేస్తాం. పేరెంట్స్ వరకు రీచ్ అవ్వాలంటే ఇలా నెంబర్స్ చేసేటప్పుడు ఇష్యూ తప్ప వీఆర్ ట్రైంగ్ అవర్ బెస్ట్. మా ఫాదర్ అయితే పర్సనల్ గా ఫోన్ చేసి పేరెంట్స్ ఇట్లా కొంచెం స్టూడెంట్ వీక్ గా ఉన్నారంటే పేరెంట్స్ డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అలాంటి పేరెంట్స్ మీరు 10th క్లాస్ లో ఇంటర్మీడియట్ లో బాగా పట్టించుకున్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకని మీరు ఇట్లా కేర్ చేయట్లేదు, ఇమీడియట్ గా రండి కాలేజ్ పర్సనల్ మాట్లాడతారు. ఏంటంటే ఎంత కాలేజ్ లో హాస్టల్లో ఉన్నా కాలేజ్ కి పంపిస్తున్నా ఒక ఇంగ్లీష్ లో కొటేషన్ ఉంటుంది, ఇట్ రిక్వైర్స్ అ విలేజ్ టు రైజ్ ఎ చైల్డ్ అని. ఒక పిల్లని పెంచాలి అంటే ఒక ఎంటైర్ విలేజ్ రిక్వైర్డ్ అని. సేమ్ వే ఒక స్టూడెంట్ మంచి పొజిషన్ సెట్ అవ్వాలి అంటే అందరూ ఎవరెవరి రోల్స్ లో వాళ్ళు 100% ఇస్తారు. యాజ్ అ ఫ్యాకల్టీ, యాజ్ అ హెచ్ఓడి, యాజ్ అ డీన్, ప్రిన్సిపల్, యాజ్ అ మేనేజ్మెంట్, అట్ ద సేమ్ టైం పేరెంట్స్, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ రోల్లో వీళ్ళని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, మంచిగా వీళ్ళకి ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయాలి అనే దాని మీద వాళ్ళ గ్రోత్ అనేది చాలా డిపెండ్ ఉంటుంది. సో ఆ కాలేజ్ ప్లే అ రోల్. పేరెంట్స్ కూడా మేము వాళ్ళు కూడా పుష్ చేస్తూ ఉంటాం, మీరు కూడా పట్టించుకోండి, మీరు కూడా అడగండి, మీరు కూడా ఒక ఫ్రెండ్ లాగా రోజు మాట్లాడండి, ఈ రోజు ఏం చేస్తాను కనుక్కోండి, స్కూల్ అయితే కనుక్కుంటారు, ఇప్పుడు ఎందుకు కనుక్కోండి. ఇప్పుడు మీరు ఇప్పుడు అట్లాగే స్టూడెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ చెప్తుంటారు. కొంతమంది పేరెంట్స్ బీటెక్లో వేసేసేసి వాడు చదివితే బాగుపడతాడు లేకపోతే లేదని నేను చెప్పిన ఆ కాలేజీలో పడేసాం, ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకోండి, వాడు చదివితే చదవండి, లేకపోతే మా వాడిని ఏమనుకోండి కాలేజీకి వస్తాడు, అలా చేసి ఊరుకుంటాడు, వదిలేసే పేరెంట్స్ మీకు ఏమైనా చదువుతుంటారు. చాలా వరకు నేను కాలేజీలో అంటే నాకు అది వింటేనే ఆశ్చర్యస్తుంది. ఎందుకంటే మా ఫాదర్, నేను ఇదే కాలేజ్ చదువుతున్నాను, చదువుతున్నప్పుడు నేను ఇక్కడే ఉండేదాన్ని హాస్టల్లో. సో రోజు ఫోన్ చేసేవాళ్ళు, నేను మాస్టర్స్ వెళ్ళినా కానీ రోజు ఫోన్ చేసేవాళ్ళు. ఒక్క ఫోన్ కాల్ ఆ రోజు మిస్ అయినా కౌంట్ చేసేవాళ్ళు, అరే మీతో మాట్లాడితే 2 days అయింది, 3 days అయింది. అసలు జాబ్ చేసినా కానీ అది ఒక పాయింట్ లో ఎట్లా అయిపోయిందంటే, నేను ఒకసారి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాను, గూగుల్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఒక 2 weeks వరకు నేను ఎవరితో ఫోన్ మాట్లాడదు, నన్ను అసలు రీచ్ అవుట్ కూడా అవ్వద్దు, అది బ్లాక్ చేసి పెట్టుకున్నాను. ఏంటంటే ఎక్కువసేపు నేను మాట్లాడదు, ఒక 3 minutes 4 minutes అంతే. ఏం చేస్తున్నారు, ఎలా ఉంది వర్క్, ఎలా ఉంది, స్టడీస్ ఎట్లా ఉన్నాయి, ఎగ్జామ్స్ ఎప్పుడు, స్ట్రెస్ ఉన్నా, ఇంకేంటి, ఒకసారి ఇంకేంటి డీటెయిల్ ఎక్కువసార్లు అడుగుతారు. సో ఆ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ అనేది ఒక స్టూడెంట్ కి, ఒక చైల్డ్ కి చాలా సపోర్ట్ సిస్టమ్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కాలేజ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద లొకేషన్, ఆ పేరెంట్స్ అనేది ఆ బాండ్ అట్లానే కంటిన్యూ చేస్తేనే వాళ్ళకి ఓకే మనకి ఏమైనా ప్రాబ్లం ఉందంటే చెప్పుకోవచ్చు అన్న సెకండ్ థాట్స్ రావు. ఇప్పుడు అలాంటి పేరెంట్స్ అలా కనెక్షన్, అలాంటి కాల్ మెయింటైన్, అట్లా కాల్ చేసి మెయింటైన్ చేయకపోయేసరికి వాళ్ళకి ఎలాంటి వచ్చేసి మా పేరెంట్స్ అనేది పట్టించుకోరు. లేదా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఎక్కడ ఎవరు చెప్పుకోవడానికి దొరుకుతారా అన్నట్టు ఫ్రెండ్స్ తో, లేకపోతే ఇంకా ఏదో అదర్ ఫ్రెండ్స్ అన్ని దిగారు. సో అన్ని ఏ విధంగా చూస్తున్నా, ఎడ్యుకేషన్ పరంగా చూస్తున్నా, వర్క్ లైఫ్ పరంగా చూస్తున్నా, లేదా పర్సనల్ ఇష్యూస్ చూస్తున్నా, పేరెంట్స్ షుడ్ బి ద బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ చైల్డ్. సో అది ఉండాలి అంటే కంటిన్యూస్ గా ఫ్రీక్వెంట్ గా మాట్లాడితేనే ఆ బాండ్ అనేది క్రియేట్ అవుతుంది, ఫ్రీడమ్ అనేది పేరెంట్స్ ఏదైనా చెప్పుకోవచ్చు అని క్రియేట్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు ఫెయిల్ అయ్యమని కూడా చెప్పడానికి భయపడతారు, చెప్తే ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో, చెప్పొద్దులే అని చెప్పి. సో అలాంటి సిచ్యువేషన్ లో ఆ పేరెంట్ కి ఎప్పటికో తెలిస్తే వాళ్ళకి ఎంత బాధ వేస్తుంది, అప్పటికి ఏం చేయలేదు కూడా చేయలేదు. సో కంటిన్యూస్ గా టచ్ మెయింటైన్ చేయాలి, కాలేజ్ కూడా రావాలి, ఫ్యాకల్టీతో కూడా మాట్లాడాలి. అప్పుడే ఆ స్టూడెంట్ అన్న వాళ్ళు కొంచెము రైట్ డైరెక్షన్ లో